హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎలాంటి పప్పులు నానపెట్టకుండా మిక్సీతో పని లేకుండా కూడా అప్పటికప్పుడే 10 నుంచి 15 నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా క్రిస్పీగా ఉండే చిట్టి వడల్ని అలాగే టేస్టీ టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా రుచిగా ఉంటుంది. ఈ చట్నీ కొంచెం స్పైసీగా ఉంటుంది. అలాగే ఈ చిట్టి వడలు అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ రెండింటిని తయారు చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదనమాట. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అప్పటికప్పుడే ఇలా క్రిస్పీ వడల్ని అలాగే టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను ఈ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఆ తర్వాత వడ ప్రాసెస్ని చూపిస్తాను. ఎందుకంటే వడల పిండి కలిపిన తర్వాత మనం దాన్ని మళ్ళీ పక్కన పెట్టాల్సిన అవసరం లేదనమాట. పిండి కలిపిన వెంటనే వడలు వేసేసుకోవచ్చు. అందుకని చట్నీని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, వేడిగా వడలు వేసుకొని తినేయచ్చు. సో చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 5 పచ్చిగా ఉండే పచ్చి టమాటాలని అలాగే 5 పండిన టమాటాలని తీసుకున్నాను. ఇలా రెండింటిని కలిపి పచ్చని ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర టైంకి అవైలబుల్గా పచ్చి టమాటాలు లేవనుకోండి, మొత్తం కూడా పండిన టమాటాలతో కూడా చేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్లో చేసుకోండి. సో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తానన్నమాట. వీటిని ఈ విధంగా కొంచెం పొడవుగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇనుప కడాయిలోకి ఒక పావు కప్పు వరకు పల్లీలను వేసుకొని ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే పల్లీల పైన పొట్టు లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. ఎప్పుడైనా సరే ఇలా పచ్చళ్ళను ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇనుప కడాయిలో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, చట్నీ రుచి అనేది చాలా బాగుంటుంది. సో వీటిని ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే కడాయిలోకి ఒక పావు కప్పు వరకు నూనెను వేసుకోండి. ఈ చట్నీకి కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే ఇలా నూనె ఎక్కువగా వేసుకోవడం వల్ల 3 రోజుల పాటు ఈ చట్నీ నిలవ కూడా ఉంటుంది అనమాట. సో నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక 8 నుంచి 10 వరకు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 4-5 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసేసుకోండి. మీరు ఒకవేళ నూనె ఎక్కువగా అనిపిస్తే మీకు నచ్చినట్లు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. నేనైతే చట్నీని కొంచెం 3 రోజులు నిల్వ చేసుకోవడం కోసం ఈ విధంగా కొంచెం నూనెను ఎక్కువగా వేసుకున్నాను. వీటిని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే పచ్చిమిర్చి లైట్గా వేగేంత వరకు వేయించుకోవాలి. సో చూసారా, పచ్చిమిర్చి ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక 3-4 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఇలా కొంచెం పచ్చిమిర్చిని అలాగే ఎండుమిర్చిని వేసుకొని ప్రిపేర్ చేసుకుంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. ఎండుమిర్చి ఇలా వేగిన తర్వాత వీటిని కూడా సేమ్ పచ్చిమిర్చి వేసుకున్న గిన్నెలోకి వేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే నూనెలోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా ఉప్పును వేసుకున్నారంటే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఖచ్చితంగా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోండి. లేదంటే ఈ టమాటా ముక్కలు కడాయికి అతుక్కుపోయినట్లుగా వస్తాయి అనమాట. పచ్చి టమాటా వేసుకున్నాం కదా. సో చూసారా, టమాటాల్లో నుంచి ఇలా చక్కగా నీళ్లు ఊరుతాయి. ఈ నీళ్లతోనే ఈ టమాటా ముక్కలు అన్నీ కూడా ఉడికిపోవాలన్నమాట. సో ఒక 3-4 నిమిషాలకు చూసారా, టమాటా ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేసుకోండి. చింతపండుని మరి ఎక్కువగా వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, గుప్పెడు కొత్తిమీరని కాడలతో సహా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత జస్ట్ 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి. ఆ వేడికే చింతపండు చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మిక్సీ జార్లోకి వేయించుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే ముందుగా మనం వేయించుకున్న ఈ పల్లీలకి పైన పొట్టు తీసేసుకొని పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఈ విధంగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన టమాటా ముక్కలను కూడా వేసేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నారనుకోండి, ఈ చట్నీని అన్నంలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను అన్నంలోకి అలాగే టిఫిన్కి సరిపడే విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. 3 రోజుల పాటు చక్కగా మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చట్నీ రెడీగా ఉంటుందన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 2
2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 4-5 వరకు కచ్చా పచ్చాగా దంచుకున్న పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా మినపగుళ్ళు, 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ దాకా ఆవాల్ని, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని, ఈ 4 పోపు దినుసులను వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చిని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకొని తాలింపును చక్కగా లో ఫ్లేమ్లోనే ఈ పప్పులన్నీ కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా చాలా రుచిగా ఉంటుంది చట్నీ. తప్పకుండా ట్రై చేయండి. మనం ప్రిపేర్ చేసుకోబోయే వడల్లోకే కాకుండా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న టిఫిన్స్లోకైనా అన్నంలోకైనా సరే ఈ చట్నీ చాలా బాగా సెట్ అయిపోతుంది. సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు వేడిగా వడలు వేసుకున్నాము. వడల కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల మురుమురాలను వేసుకోండి. వీటినే కొంతమంది బొరుగులు అని కూడా అంటారు, మేమైతే మురుమురాలు అంటాం అనమాట. ఇందులోకి నీళ్ళని పోసుకొని ఇలా చేత్తో బాగా నొక్కేసి ఒక్క 2 నిమిషాల పాటు మాత్రమే నానపెట్టుకోండి. ఎక్కువసేపు నానపెట్టొద్దు. ఇలా చేత్తో ప్రెస్ చేశారంటే మురుమురాలు చక్కగా నీళ్ళని పీల్చుకొని నానుతాయి అనమాట. సో 2 నిమిషాల తర్వాత చూసారా, మురుమురాలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మురుమురాలని గట్టిగా పిండేసి అస్సలు నీళ్ళేమీ లేకుండా ఈ మురుమురాలు మాత్రమే ఒక గిన్నెలోకి వేసుకోండి. అస్సలు నీళ్ళు ఉండకూడదు, ఇలాగ బాగా గట్టిగా పిండాలన్నమాట. ఈ విధంగా నీళ్ళని పిండేసిన ఈ మరమరాలని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. చూడండి, అస్సలు నీళ్ళేమీ లేవు కదా, ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే మురమరాలను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. మనకి సూపర్ మార్కెట్లో ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండిని వేసుకున్నాను నేను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 లేదా 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకును కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు కొద్దిగా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1/4 టీ స్పూన్ దాకా మిరియాల పొడిని, అలాగే 1/2 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోండి. మీరు ఇక్కడ కమ్మటి పెరుగైనా వేసుకోవచ్చు, లేదంటే లైట్గా పులిసిన పెరుగైనా సరే వేసుకోవచ్చు. నేనైతే కమ్మటి పెరుగునే వేసుకున్నాను. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో మీరు ఎక్స్ట్రాగా నీళ్లు ఏమి వేసుకోవద్దు. మనం వేసుకున్న పెరుగుతోనే ఇవంతా కూడా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట. పిండి మనకి వడ వేసుకోవడానికి వీలుగా వచ్చేంత వరకు గట్టిగా పిసుకుతూ కలుపుకోండి. మీరు అంత బాగా కలుపుకుంటే మీకు వడలు అనేది విరిగిపోకుండా అంత చక్కగా వస్తాయి అనమాట. చూసారా, పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చొక్క నీళ్ళు కూడా వేసుకోవద్దు, కేవలం పెరుగుతో మాత్రమే కలుపుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి లేక వంట సోడా కానీ ఏమీ వేసుకోవద్దు. ఇందులో నుంచి ఇలా కొద్దిగా పిండిని తీసుకొని నేనైతే ఈరోజు బుజ్జి వడలను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో కూడా వడలను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసేసి మధ్యలో ఇలా హోల్ పెట్టారంటే చూసారా ఎంత చక్కగా వచ్చిందో వడ, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా వడలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని నూనె బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ వడలను వేసుకోండి. ఈ వడల్ని కడాయికి సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువగా వేసుకోవద్దు. సో ఇలా కడాయికి సరిపడా వడలను వేసుకున్న తర్వాత వీటిని వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాల పాటు ఆగిన తర్వాత అప్పుడు వీటిని రెండో వైపు కూడా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. మీరు వీటిని వేసిన వెంటనే కదిపేశారనుకోండి విరిగిపోయినట్లుగా, అంటే పొడి పొడిగా వచ్చేస్తాయి అనమాట. అందుకని 2 నిమిషాల పాటు ఆగి ఆ తర్వాత వీటిని ఈ విధంగా కలుపుకుంటూ చూసారా ఇలా మంచి కలర్లో వేగేంత వరకు వేయించుకోవాలి. సో ఈ విధంగా చక్కగా వేగిన వడల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వడలను ప్రిపేర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వీటిని కూడా చక్కగా వేయించుకోండి. సో ఈ విధంగా వడలన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించిన ఈ టమాటో చట్నీతో సర్వ్ చేసుకోండి. స్పైసీగా, అలాగే వడ కూడా చూడండి పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.